పీపీపీ విధానం మీద సర్వ హక్కులు ప్రభుత్వానికే ఉంటాయని, పీపీపీ విధానం మీద పెత్తనం కూడా ప్రభుత్వానిదే అని, అలాగే పీపీపీ విధానం వల్ల ప్రజలకి మెరుగైనటువంటి వైద్య సేవలు అందుతాయి అంటూ చంద్రబాబు గారు చెప్తూ ఉంటే, పీపీపీ విధానం వల్ల సామాన్యులు వైద్యానికి దూరం అవుతారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. పీపీపీ విధానాన్ని వారు వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ చేసి ఆ ప్రతులను గవర్నర్కి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు నిన్న. అందులో భాగంగానే అంబేద్కర్ విగ్రహానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతులను ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా రిషికొండ ప్యాలెస్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారని, ప్యాలెస్కి అయినటువంటి ఖర్చు 450 కోట్ల పైగా ఉంటే ఆయన 240 కోట్లు మాత్రమే ఖర్చు అయిందని, అలాగే యోగాంధ్ర విషయంలో కూడా అసత్య ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దానికి కారణం యోగాంధ్ర ఖర్చు 60 కోట్లు అయితే 340 కోట్లు అయిందంటూ దాని మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ రకరకాల వార్తలు వస్తున్న తరుణంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే కృష్ణ. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ అంటే ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో ముందుకెళ్లే విధానంలో తీసుకెళ్లే విధానంలో చూసుకుంటా ఉంటే, ఆ రోజు వాళ్ళ తండ్రి ఈ రహేజా కావచ్చు, మిగిలిన సంస్థలకు కావచ్చు, ఇక్కడ 26% వాటా ప్రభుత్వం చేతిలో పెట్టుకొని డెవలప్ చేయమని చెప్పిన హైదరాబాద్లో ఇస్తే, వాళ్ళ తండ్రి వచ్చి 6% చేసి 20% వాళ్ళకే వదిలేశాడు. 20% వాళ్ళకే వదిలేశాడు. దాని నష్టం ఈరోజు లెక్కేయండి. హైదరాబాద్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉమ్మడి రాష్ట్రానికి నష్టం వచ్చింది. తిరిగి అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళందరితో అంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో అసలు ఇవన్నీ తీసి పక్కన పెడేద్దాం. ముందు 1,04,11,136 మంది సంతకాలు పెట్టారని చెప్పి చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరి ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు ఇవ్వు. ముందు వాళ్ళందరూ ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు ఇవ్వు. అసలు ఇవన్నీ కాదు, 62,000 పైచిలుకు మెజార్టీ నీ నియోజకవర్గంలో ఇచ్చారు కదా నీకు. వాళ్ళల్లో ఎంతమంది సంతకాలు పెట్టారు, నీ నియోజకవర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆధారాలు ఇవ్వు. ముందు వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోన్ నెంబర్లు జడ్జ్ చేసి చెప్పు. అప్పుడు నువ్వు చెప్పింది నిజమని నమ్ముదాం. ఎందుకు ఈ ఫేక్? ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఏందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మెతక వైఖరిని అతను పదే పదే గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ గమనించుకోవాలి. ఇన్ని అబద్ధాలు ఆడుతూ చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలుతూ ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటే కనీసం 41 నోటీస్ ఇచ్చేసి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పని వీళ్ళు అడక్కపోవడమే అతను అలసుగా భావిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఈ విధానాన్ని మనం తీసుకుందాం. ఈ విధానం తీసుకుంటే అతను ఏ విధంగా ప్రవేశపెట్టాడు? మొట్టమొదట అతను ప్రవేశపెట్టిన దానికి నేను చెబుతాను. 13 జిల్లాల్లో 13 ఆసుపత్రులు అయితే ఉన్నాయి కదా, గవర్నమెంట్ ఆసుపత్రులు. వీటిని నవంబర్ 5వ తారీఖు 2021 నాడు పేపర్ ప్రకటన ఏమని ఇచ్చావు? మెయింటెనెన్స్ కోసం నువ్వు బిడ్డ ఆహ్వానించావు కదా, దాన్ని ఏమంటారు? నువ్వు చేసినవి చెబుతున్నా. తర్వాత నీ లోక్సభ సభ్యుడే కదా దీంట్లో పాల్గొని కేంద్రం నిర్వహించినటువంటి ఆ స్టాండింగ్ కమిటీ, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో సభ్యుడై ఉండి ఈ మంచి కార్యక్రమం ఇది కొనసాగించని చెప్పి సంతకం పెట్టింది అతనే కదా. అతను అరెస్ట్ చేపిస్తావా? ఈ విధానం తీసుకొచ్చినటువంటి కేంద్ర పెద్దలను అరెస్ట్ చేపిస్తావా? అసలు నువ్వు నేను వాళ్ళని అరెస్ట్ చేస్తాను అని చెప్పి నువ్వు మాట్లాడితే దాన్ని వీళ్ళు క్రిమినల్గా భావించేసి ఎందుకు అతన్ని అరెస్ట్ చేయట్లేదు ఈ కూటమి ప్రభుత్వం? ముందు అరెస్ట్ చేయాల్సింది అతను కదా. బెదిరిస్తావా నువ్వు అతను ఏదైనా పోరాటం చేయాల్సింది ఎవరి మీద? చంద్రబాబు నాయుడు గారి మీద చేయాలా, లేదంటే కేంద్రం మీద చేయాలా? కేంద్రం తీసుకొస్తుంది కాబట్టి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు గారి మీద, వీళ్ళ ముగ్గురు మీద కదా నువ్వు చేయాల్సింది. దానికి ఒప్పుకొని వచ్చిన వాళ్ళందరినీ నువ్వు చేస్తాను అంటే నువ్వు అంతకుముందు గతంలో చేసావు. ఏం చేసావు? రివర్స్ టెండరింగ్ అన్నావు. పోలవరాన్ని ఏం చేసావో చూసాం. అమరావతిని ఏ విధంగా నాశనం చేసావో చూసాం. విద్యుత్తుకు సంబంధించి 9,000 కోట్ల రూపాయలు ఒక యూనిట్ కూడా వాడుకోకుండా నువ్వు కట్టిన విధానం రాష్ట్ర ప్రజల సంపద కదా. నువ్వు సంపాదించిన దాంట్లో ఒక పైసా అయితే కట్టలేదుగా. రాష్ట్ర ప్రజల సంపద 19 రూపాయలు పెట్టి నువ్వు విద్యుత్ కొన్నావే. నిన్ను ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసావని చెప్పి నిన్ను అరెస్ట్ చేయాలి. ఇంకా ఈ కూటమి ప్రభుత్వం మేనవేషాలు లెక్క పెడుతుందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థత అని చెప్పి అనేది మనం భావించాలి. నిస్సందేహంగా చెబుతున్నాను.
మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? పదే 2014 నుంచి 2019 వరకు ఇదే విధంగా మాట్లాడి ప్రజలు మీరు తప్పు చేస్తున్నారనే అభిప్రాయాన్ని కలగజేసి అతను చెప్పిన అబద్ధాలను ప్రజలు నమ్మే విధంగా చేయడానికి కారణం ఆ రోజు కూడా మీరు మేలకుండా కూర్చోవటమే. ఓకే. మిమ్మల్ని నడిబజార్లో కాల్చాలన్నా, బంగాళాఖాతంలో ఇసిరేయాలన్నా, చీపురు గట్టలు తీసుకు కొట్టాలన్నా, పదే మాట్లాడుతూ ఉన్నా కూడా మీరు ఉదాసీనంగా ఉన్నారు కాబట్టి, అతని మీద చర్యలు తీసుకోలేదు కాబట్టి, మీ మెతక వైఖరిని లాభం లేదు, నిజంగా మీరు ఎట్లానే చేస్తున్నారేమో అనే అభిప్రాయం ప్రజల్లో కలిగే విధంగా అతను చేసిన అసత్య ప్రచారాలను నమ్మారు కాబట్టి, అలాగే ఆ రోజు ప్రత్యేక హోదా రాలేదనే ఉద్దేశాన్ని అడ్డం పెట్టుకొని యువకులను రెచ్చగొట్టి వాళ్ళని ఆకట్టుకొని ప్రత్యేక హోదా తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేకపోయాడనే అభిప్రాయాన్ని కలగజేశాడు కాబట్టి ఆ రోజు ప్రజలు అతనికి బ్రహ్మరథం పట్టారు. జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలను ఇప్పుడు కూటమి నేతలు ఎందుకు సమర్థవంతంగా తిప్పుకోవట్లేకపోతున్నారు? అదే ఇప్పటికీ మొన్నే ప్రధాని మోదీ అసలు జగన్మోహన్ రెడ్డి మన మీద చేస్తున్నటువంటి విమర్శల్ని ఖచ్చితంగా తిప్పికొట్టండి, కౌంటర్ ఇవ్వండి అంటూ ఆ పార్టీ ఎంపీలకు అయితే చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు గారు కూడా పదే ఆ పార్టీ నేతలను ఏదైనా అంశం మీద అసత్య ప్రచారం చేస్తూ ఉంటే వైకాపా దాన్ని తిప్పికొట్టండి అంటూ చెప్తూ ఉన్నారు. కానీ దీని మీద స్పందిస్తున్న వాళ్ళ సంఖ్య తక్కువ అవుతుంది. ఇది కారణం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే స్పందించినప్పుడు కింద ఎందుకు స్పందిస్తాడు చెప్పండి నాకు. చంద్రబాబు గారు ఎందుకు స్పందించడం లేదు? స్పందించలేదు. ఆయన కదా చర్యలు తీసుకోవాల్సింది. ఆయనే కదా చర్యలు తీసుకోవాల్సింది. ఆయన కదా ఇలా మాట్లాడుతున్నాడు, మీరు కేసులు పెట్టమని చెప్పాల్సింది. కిందాడికేం పని? రేపు పొద్దున ఇప్పుడు గతంలో చూశారు కదా, అదే కదా అతను భయపెడుతుంది అధికారుల్ని. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఆ భయాన్ని అతను వాళ్ళకి కలగజేస్తున్నాడు కదా. ఆ భయాన్ని బాగొట్టాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా, లేకపోతే ఎవరు బాగొట్టాల్సింది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి పీపీపీ విధానాన్ని గనక అమలు చేస్తూ ఎవరైతే టెండర్లకు వస్తారో కాంట్రాక్టర్లు, మేము 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని జైల్లో వేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నాడు. ఆ ఒక్క మాట చాలు కదా, బయటకు వచ్చి ఆ ఒక్క మాట చాలు కదా అతని మీద కేసు పెట్టడానికి. ఇప్పుడు ఆ విధానానికి వస్తాయి. ఇది చెప్పాను కదా, ఇది 13 మెడికల్ హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి అతను ఇచ్చిన బిడ్డి వేసిన విధానం నవంబర్ 21వ సంవత్సరం నవంబర్ 6వ తారీఖు నాడు సాక్షి దినపత్రిక, టైమ్స్ ఆఫ్ ఇండియా మాత్రమే వేశాడు. ఇంకా దేనికి కూడా వేయలేదు అడ్వర్టైజ్మెంట్. గమనించుకోండి మీరు, ఎందుకంటే అవన్నీ దొంగయ్య కాబట్టి. అవి తక్కువ మంది వాళ్ళ మనుషులు చూస్తారు కాబట్టి, బయట వాళ్ళు చూడరు కాబట్టి. మరి అట్లా వేసిన అతను ఈరోజు నువ్వేం పెట్టావు? ఆల్ ఇండియా వైడ్గా మెడికల్ స్టూడెంట్స్కి 15% వెళ్తాయి, అవునా? అవును. మిగిలింది 85%. 85%లో 50% జనరల్ కోటా కింద పెట్టావు. 15,000 రూపాయలు ఫీజు. మరి తర్వాత 35%, మిగిలిన 50%లో 35% మేనేజ్మెంట్ కోటాకి 12 లక్షలకు అమ్ముకోమని నువ్వే పెట్టావే. ఎన్ఆర్ఐ కింద 20 లక్షలకు అమ్ముకోమని నువ్వు పెట్టావే. ఫస్ట్ దాన్ని ప్రైవేట్ చేసింది నువ్వా? అసలు ప్రభుత్వ కళాశాలలో ఎక్కడైనా సీట్లు అమ్ముకునే విధానం ఉందా? తీసుకొచ్చింది ఎవరు? అతనే కదా. అవును. దాన్ని వీళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయరు? దాన్ని ఎందుకు వీళ్ళు ప్రశ్నించరు? ఇప్పుడు పీపీపీ విధానం ద్వారా ప్రభుత్వాన్ని, అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి 15% సీట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయిస్తూ ఒకటి జీవో ఉంది. సో దానివల్ల సీట్లు పెరుగుతాయి కానీ తగ్గేటువంటి ప్రసక్తి నిస్సందేహంగా పెరుగుతుంది. ఇప్పుడు అదే చెబుతుంది, ఇంకా అదనంగా పెరుగుతాయి. దీనివల్ల 2 సంవత్సరాల్లో పూర్తయిపోయింది. అవును. ఇతను ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు 17 కాలేజీలు నేను పూర్తి చేశానని చెబుతున్నాడు. గమనించుకోండి మీరు, ఎక్కడ పెట్టినా నేను పూర్తి చేశాను అని చెబుతున్నాడు. నువ్వు ఎన్ని కాలేజీలు పూర్తి చేశావు? ఆ కాలేజీలు పనితీరు ఏ విధంగా ఉంది? ఇంకా ఏ స్థాయిలో ఉన్నాయి అని చెప్పని ఈ కూటమి పెద్దలు వివరంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? దీని మీద కేంద్రం 945 కోట్ల రూపాయలు ఇచ్చింది కదా. ఇచ్చిందా లేదా కేంద్రం? ఆ డబ్బులు ఏమైపోయినాయి? దేనికి ఖర్చు పెట్టావు? దీని మీద రుణం ఎంత తీసుకున్నావు? ఎందుకు చెప్పలేకపోతుంది ఈ కూటమి ప్రభుత్వం? ఎందుకు మీదే ఇప్పుడు అధికారంలోకి వచ్చి మీరు ఎన్నాళ్ళు అవుతుంది? ఈ రోజు చూసుకుంటా ఉంటే 18 నెలల 8 రోజులు. ఈ రోజు చూసుకుంటా ఉంటే మరి మీరు ఇన్నాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన తప్పులు కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత దాని గురించి అది మాట్లాడరేంటి? ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఇంకోళ్ళు కానీ ఎందుకు మాట్లాడలేదు దాని గురించి? ఉన్నారు కదా. ఏం మాట్లాడారు? చాలా సందర్భాల్లో చెప్పారు. వివరాలు నేను చెప్పిన వివరాలు ఏమన్నా చెప్పారు ఇప్పటి వరకు? చెప్పండి నాకు. అయితే అంటే ఇప్పటి వరకు ఎన్ని కాలేజీలు కాదు కృష్ణ, ఇది కాదు కృష్ణ, ఇవన్నీ చెప్పుకోవడానికి మనకు వస్తాయి. ఈ రోజు మీరు అధికారంలో ఉండి జీవోలు మీ దగ్గర ఉన్నాయి కదా, ఎవరెవరు కాంట్రాక్ట్ చేస్తున్నాడో వివరాలన్నీ మీ దగ్గర ఉన్నాయి కదా, ఎంత చెల్లించారో వివరాలు ఉన్నాయి కదా, ఏ స్థాయిలో పని అయిందనే వివరాలు ఉన్నాయి కదా. అవి ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు మీరు? చెప్పండి నాకు కాస్త.
ఏ కాలేజీలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఉమ్, ఎంతమంది చదువుకుంటున్నారు పిల్లలు, వాళ్ళు చెప్పినట్టు 5 కాలేజీల్లో. అసలు కాలేజీలు ఎన్ని కాలేజీలు పర్మిషన్ ఉంది? 3 కాలేజీలకి. ఒకటి Okay. పాడేరు, ఒకటి మచిలీపట్నం, ఒకటి పల్నాడు కాలేజీలకి. ఉమ్, పల్నాడు కాలేజీల్లో అనుకున్న విధంగా లేదని చెప్పి అది కూడా రద్దు చేశారు కదా, చేశారా లేదా? ఉమ్, మరి ఇన్ని వివరాలు మీరు ప్రజల ముందు ఎందుకు పెట్టలేదు? రోజుకో కాలేజీ కాడికి వెళ్ళండి, ఉమ్, రోజుకో కాలేజీ కాడికి వెళ్ళండి, అక్కడ లోకల్ వాళ్ళని 1000 మందిని పోగేయండి, ఉమ్, వాళ్ళ చేత మాట్లాడించండి. రేపు పొద్దున ఇతను బజార్కి వస్తే చెప్పులు తీసుకుని కొడతారు కదా వాళ్ళు, ఉమ్, చీపురు గడ్డలు తీసుకుని పడతారు కదా ఆడవాళ్ళు. మీరు ఎందుకు చేయట్లేదు ఆ పని? ఎవరు అడ్డుపడుతున్నారు మిమ్మల్ని? మీరు కదా చేయాల్సింది. ఈరోజు మళ్ళీ మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టు ప్రశ్నిస్తే ఎలా? ఉమ్, చర్యలు తీసుకోవాల్సింది మీరు కదా. చర్యలు తీసుకుంటేదే కదా అతను మెలగొండ కూర్చునేది. పీపీలు ఈ విధానంలో కావచ్చు, ఇందాక మీరు అన్నట్టు రుషికొండ విధానంలో కావచ్చు. ఉమ్, ఈరోజు యోగా గురించి మాట్లాడుతున్నాడు అతను. 62 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఉమ్, దాంట్లో 70% కేంద్రం ఇస్తుంది. ఉమ్, అది ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రాన్ని ఎన్నుకుంటుంది కేంద్రం. అవును. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగాని గొప్పగా చిత్రీకరిస్తూ ఉమ్, అది ప్రారంభించింది. యోగా అనేది భారతీయుల యొక్క సొంతం కాబట్టి ఈరోజు దాన్ని విశ్వవ్యాప్తంగా చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అంటే యోగాంధ్ర వల్ల ఇప్పుడు విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ అయితే పెరిగింది కదా. ఆంధ్ర రాష్ట్ర ఇమేజ్ కూడా పెరిగింది. అది Hmm. గమనించట్లేదు. ఎందుకంటే గిన్నిస్ బుక్లోకి ఎక్కిందా లేదా? అవును. ఇది 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 అతను మాట్లాడ్డావు. ఉమ్, వీళ్ళు అదే నేను చెప్పేది. ఉమ్, సమర్థవంతంగా తిప్పికొట్టే ఉమ్. మెకానిజం ఈ రోజు కూటమి ప్రభుత్వం దగ్గర లేదు అనేది మర్చిపోవద్దు మీరు. 340 కోట్ల రూపాయలు యోగాంధ్ర ద్వారా ఆవిరయ్యాయి అంటూ ఆయన ఒక ఎక్స్ప్రెషన్స్ తో చెప్తూ ఉంటే దాన్ని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి దాని మీద ఎందుకు ధీటుగా సమాధానం ఇవ్వలేకపోతున్నారంట? అదే కదా నేను చెప్పేది. ఆ మెకానిజం వీళ్ళ దగ్గర లేదు, ఉమ్, తయారు చేసుకోవట్లేదు. ఇట్లా మాట్లాడిన దానికి తిప్పికొట్టే విధానంలో వీళ్ళు విఫలం అవుతున్నారు కాబట్టి అతను ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చర్యలు తీసుకోకపోవటం కూడా ఉమ్, అతనికి అలుసయింది. 2014 నుంచి 2019 వరకు నన్ను ఏం చేయలేదు వీళ్ళు, ఉమ్, ఇప్పుడు మాత్రం ఏం చేస్తారు? నేనేం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారు ఉమ్. కాబట్టి నేనే మళ్ళీ వస్తాననే భ్రమలో అతను ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలేమో 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేవాడిని భవిష్యత్తులో కూడా రానియకూడదనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు. ఉమ్. రేపు ఇప్పుడు పొద్దున ఈ పీపీపీ విధానం మీద ఎవరైతే టెండర్లకి వేయడానికి సిద్ధమయ్యారో కాంట్రాక్టర్లు వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మరి వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారా? అదే ఇప్పుడు అతను ఆ ట్రాన్స్లో తీసుకెళ్తున్నాడు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి ప్రపంచ బ్యాంకులకి లేకపోతే ప్రపంచ సంస్థలకి ఉత్తరాలు రాసి మెయిల్ రాసినా కూడా ఇన్ని సంస్థలు వచ్చిన తర్వాత ఇంకా ఉమ్, మీడియా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే లోకేష్ బాబు గారు కావచ్చు, వాళ్ళు భయపడుతున్నారని చెప్పి వీళ్ళు మాట్లాడటం ఎంత తప్పు. ఉమ్, ఇలాంటి వాడు ఎన్ని చేసినా కూడా పరిశ్రమలు వస్తున్నాయి చూసారా మా దమ్మని చెప్పాలి కదా. ఉమ్. ఇంకా ఈ పేద పలుకులు ఏంటి వీళ్ళు? ఓకే. ఇంకా వీళ్ళ పేద పలుకులు ఏంటి? వస్తున్నాయా లేదా? అవును. మరి ఇతను ఇంత బెదిరింపులు చేసి ఇతను చూసి భయపడితే వాళ్ళు ఎందుకు వస్తారు? ఒక భాగస్వామ్య సదస్సు ద్వారానే 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి రాష్ట్రానికి. మరి ఎవరిని చూసి వచ్చినాయి? ఉమ్, రాష్ట్రాన్ని చూసి వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారిని చూసి వచ్చినాయి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి చూసి ఏమైనా ఆగినాయా? మరి ఎందుకు వీళ్ళు బెల్ల పలుకులు పలుకుతారు? ఉమ్, అంటే అతను చూసి వీళ్ళు భయపడుతున్నారనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలగజేయడం కోసం ప్రజలు కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో వీళ్ళు భయపడుతున్నారేమో అని అనుకుంటారని అట్లా చిత్రీకరిస్తున్నాడు అతను. ఆ ట్రాప్లో వీళ్ళు పడ్డారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సొంత నిర్ణయాలు తీసుకోవట్లేదు అనే అభిప్రాయం ఈరోజు వాళ్ళ చర్యల వల్ల కనపడతా ఉంది. ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో కూటమి ప్రభుత్వం పడిందంట? ఇప్పుడు అతను తప్పుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ 4 రోజులు దాని గురించే మాట్లాడుతున్నాం కదా. మొన్నటి నుంచి ఇతను ఈ తప్పు మాట్లాడాడు. వాస్తవం ఇది, ఈ కాలేజీల పరిస్థితి ఇది, ఈ స్థాయిలో ఉండయి, కొన్ని పునాదుల స్థాయిలో ఉండయి, కొన్ని ఫస్ట్ ఫ్లోర్లో స్లాబ్ వేశారు, కొన్ని 70% పూర్తయిపోయినాయి, 30% పూర్తయిపోతే మిగిలిన ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అందుకని మేము ఈరోజు పీపీపీ విధానంలో మేము ఇస్తున్నాము, 2 సంవత్సరాల్లో ఈ పూర్తి అయిపోతాయి అని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఇంత వివరంగా? నేను చెప్పిన వివరాలు కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎవరు అడ్డుపడుతున్నారు వాళ్ళని? మీ చేతిలో నాకు ఇంకా అన్ని విషయాలు తెలియవు. నాకెట్టా తెలుస్తాయి ప్రభుత్వం సంబంధించినవి? నాకు తెలిసిన కొన్ని విషయాలే నేను ఇంత వివరంగా చెప్పగలుగుతుంటే అన్ని విషయాలు మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎందుకు వివరంగా చెప్పలేకపోతున్నారు? సమర్థవంతంగా ఎక్కడ తిప్పికొట్టలేకపోతున్నారు? మీరందరూ వెళ్ళారు, ఎమ్మెల్యేలు ఏం చేశారు? ఏం చేశారు? ఎందుకు వివరణ ఇప్పుడు ఇవ్వలేకపోతున్నారు? మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు మీరు వెళ్ళిన తర్వాత కూడా? ఎక్కడుంది లోపం? మీలోనే ఉంది లోపం. ఓకే. ఆ లోపం ఎవరికి శాపం అవుతుంది? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శాపం అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయరు, అందుట్లో అనుమానం ఏమి లేదు. కానీ రేపొద్దున ఏమనుకుంటారో తెలుసా?
మనం ఎంత చేసినా సరే వీళ్ళు ఇలా చేస్తున్నారు, అతను వస్తున్నాడు కాబట్టి అతన్నే గెలిపించుకుంటే అప్పుడు వీళ్ళ సంగతి తెలుస్తాడు, అతనే కరెక్ట్ అనుకుంటారు. ఆ పరిస్థితి వీళ్ళు తీసుకొచ్చే పరిస్థితులు వీళ్ళే చేతులారా చేస్తూ ఉన్నారు. దాన్ని నేను అంటుంది అది, ఆ భయం లేకుండా చేయాలి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆ ఆలోచన రాకుండా చేయాలి అంటే అతను చేసిన తప్పులకి, అతను మాట్లాడే విధానాలకి మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, మీకు అడ్డుపడుతుంది ఎవరు అని చెప్పి నేను అందుకే పదే పదే అడుగుతున్నాను. ఓకే, ఆంధ్ర రాష్ట్రం గురించి మనం మాట్లాడుతున్నాం, పార్టీల గురించి మాట్లాడట్లా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రేపు పొద్దున ప్రశాంతంగా స్థిమితంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి అంటే ఈ విషనాగులు జనం మధ్య తిరగకూడదు. కాబట్టి ముందుగా పాములను పట్టాలా, బుట్టలో అన్న పెట్టాలా, చంపేయాలి. సరే, ఇవాళ ప్రజాస్వామ్యంలో చంపడం అనేది లేదు, కనీసం బుట్టలో పెట్టాలి కదా, లేకపోతే కర్ర తీసుకుని దాన్ని అదిలిచ్చి పక్కన తోలాలి కదా. రామ్మ రా పాలు పోతానంటే కలవదా? కలిసిద్దా లేదా పాము? పాలు తాగి నమ్మచేది తాగిద్ది, తాగదొక్కు కసా కరిసేసిద్ది. అప్పుడు ఎవరు బాధపడేది? ఎవరు? కూరలన్నా బేకాల, బుట్టలో అన్నా పెట్టాలా, తరిమేయాలా, అది చంపేయాలా. 4 మార్గాలు కదా పాము నుంచి మనం సురక్షితంగా ఉండాలి అంటే. అవును. మరి ఇతను ఈరోజు రాష్ట్రం ఈ విధంగా తయారయ్యి గాంజా రాష్ట్రంగా తయారైపోయిన దాన్ని ఈరోజు 11,000 ఎకరాల్లో ఉన్న గాంజాని నిర్మూలన చేసి మీరు రాష్ట్రంలో గాంజా లేకుండా చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. పక్క రాష్ట్రాలను చెప్తుంటే పట్టుకుంటున్నారు. ఇన్ని మంచి పనులు చేస్తున్నారు మీరు. అతని విషయంలో ఎందుకు ఈరోజు ఉపేక్షిస్తున్నారు అనేది ఆలోచించే ప్రతివాడు, పేపర్ చూసే ప్రతివాడు, వార్తలు వినే ప్రతివాడు కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మీద కోపంగా ఉండడానికి అది కారణం. వీళ్ళు అనుకుంటున్నారు అందరూ బాగున్నారు, మా మీద కోపం లేదని. నిస్సందేహంగా కోపం ఉంది. ప్రత్యామ్నాయం లేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డికి ఓటేరు కాబట్టి మీరు ఇంకా ప్రశాంతంగా ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.